నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? మనం జీవితం మన కోసం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కలుసుకుంటున్నాం. మనం ఇలా కలుసుకోవడం చాలా సంతోషదాయకం. ప్రతి కలయిక కూడా సంతోషాన్ని ఇవ్వాలి. అవి కొన్ని తీపి గుర్తుల్ని మిగిల్చి వెళ్ళిపోవాలి. ఆ కలయిక ద్వారా మనం ఏదైనా నేర్చుకోవాలి. అంటే ప్రతి సంఘటన, ప్రతి విషయంలో మనం నేర్చుకోవడానికైనా ప్రయత్నించాలి, లేదా నేర్చుకున్నటువంటి సత్యాన్ని బలపరచడానికైనా, దాన్ని దృఢంగా చేసుకోవడానికి, బలంగా చేసుకోవడానికి ఆ పరిస్థితులను మనం అనుకూలంగా మలుచుకోవాలి. అంటే నిరంతర శోధన, నిరంతరం ఎల్లప్పుడూ కేవలం సత్యాన్ని అన్వేషించడం, సత్యాన్ని స్వీకరించడం, సత్యాన్ని ఆస్వాదించడం, సత్యాన్ని జీవితంలో అమలు చేయడం, సత్యాన్ని పంచడం, ఇదే జీవితం యొక్క లక్ష్యం కావాలి. కేవలం సత్యాన్ని గమనించడం, నేర్చుకోవడం, పాటించడం, ఇతరులకి బోధించడం, ఈ విధంగా జీవితం కొనసాగితే అద్భుతం. జీవితంలో అంతా సుఖము, శాంతి, సంతోషం, ఒక పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని మనం నిర్మాణం చేసుకున్న వాళ్ళం అవుతాం. పరిపూర్ణమైన జీవితం అంటే స్వచ్ఛమైన జీవితం, ఎలాంటి కల్తీ లేనటువంటి జీవితం. అంటే ఆలోచనలలో కల్తీ లేదు, మాటల్లో కల్తీ లేదు, వ్యవహారంలో కల్తీ లేదు, చేసే పనులలో కల్తీ లేదు. స్వచ్ఛమైనటువంటి వ్యక్తిత్వంతో ఉన్నాం. అతి స్వచ్ఛమైనటువంటి పవిత్రమైనటువంటి జీవితాన్ని గడుపుతాం. ఇంతకంటే ఇంకా కావాల్సిందేముంది? పవిత్రంగా ఉండండి. మనం మాట్లాడుకున్న స్వచ్ఛం ఏమిటో, ఆ నిజం ఏమిటో, ఆ సత్యం ఏమిటో, ఆ భగవత్ స్వరూపం ఏమిటో మిమ్మల్ని వెతుక్కొని రావడం ఖాయం. చేసి చూడండి. మనం ఏం చేస్తామంటే, మనకు నచ్చిన సత్యాన్ని ఎవడైనా చెప్తాడా అని వాడిని వెతుకుతూ ఉంటాం అన్నమాట. అంటే మనం నమ్మిన దాన్ని ఎదుటివారి నోటి నుంచి మనం వినాలి. విని ఆహా, చూసాడా ఆయన సరిగ్గా చెప్తున్నాడు. సత్యం వెతికితే, ఇతరుల ద్వారా వెతికితే దొరికేది కాదు. అది నీవు వెతికి పట్టుకోవాలి. ఆ విధమైనటువంటి అభిలాష, తీవ్రత, ఏకాగ్రత, శ్రద్ధ, భక్తి, ఆసక్తి నీలో ఉండాలి. నీలో శ్రద్ధ, ఆసక్తి ఉంటే అది 100% నీ యొక్క ఆసక్తి అయితే సత్యం నీ గుమ్మంలో నిలబడి ఉంటుంది. నీ ఇంటికి, నీ వంటికి, నీ ఇంట్లోకి, నీలోకి వచ్చినటువంటి, ప్రవేశించినటువంటి, పిలవకుండా వచ్చినటువంటి చుట్టం నీ మీద ప్రేమతో, అభిమానంతో ఆ లక్షణాలన్నీ ఉన్నాయి కాబట్టి, అలాంటి పరిపూర్ణమైనటువంటి జీవితం గడుపుతున్నావు కాబట్టి నిన్ను వెతుకుతూ వస్తుంది. ఒక ఆయన ఆనందం ఎక్కడుందని చెప్పి మొత్తం ప్రపంచం అంతా వెతికాడట. వెతికి ఒక 25 సంవత్సరాల తర్వాత అలసిపోయి, సొలసిపోయి తిరిగి తన పాతింటికి వచ్చి తలుపు తీశాడట. తాళం తీసి తలుపు తీస్తే, ఎప్పుడైతే ఆ తలుపు తెరిచాడో అతని ముందట ఒక వ్యక్తి స్వరూపం కనబడింది. ఆయనకి ఆశ్చర్యం వేసింది. నేను తలుపు వేసి వెళ్ళానే, దానికి తాళం కూడా బిగించి వెళ్ళానే, మరి ఈ స్వరూపం ఎక్కడి నుంచి వచ్చిందని. అయ్యా, ఎవరు నువ్వు అంటే, నాయన, నేను నీ ఆనందాన్ని, నీ శాంతిని, నీ యొక్క స్వరూపాన్ని, నువ్వు వెతుకుతున్నటువంటి సత్యము, ఆ భగవత్ స్వరూపాన్ని నేనే అని చెప్పిందట. మనం
వెతుకుతున్నటువంటిది మనకు అత్యంత సమీపంలో ఉంది, మనమై ఉంది, మనలో భాగంగా కాదు, మనమై ఉంది. ఇది మళ్ళా ఏదో పుక్కిటి పురాణం ముసలోడు ఏదో మాటలు నాలుగు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు చెప్తున్నాడని భావించకూడదు. మిమ్మల్ని భ్రమింపజేయాల్సినటువంటి అవసరం నాకు లేదు. మీరు చూస్తే ఈ వ్యక్తికి ఒరిగేదేమి లేదు, మీరు ఒప్పుకుంటే నాకు జరిగే లాభం ఏమీ లేదు. విన్నారా? కాబట్టి ఒక నిజాయితీతో నిబద్ధత కలిగి మనం ఎప్పుడైతే జీవితాన్ని గడుపుతామో ఆ పవిత్రతే మనల్ని సత్యానికి చేరువగా తీసుకెళ్తుంది. రెండు వైపులా అప్పుడు ప్రయాణం జరుగుతుంది. మన వైపు నుంచి జరిగేటువంటి ప్రయాణం ఒకటైతే, అవతల వైపు నుంచి ఆ సత్య స్వరూపం నుంచి, ఆ భగవత్ స్వరూపం నుంచి సర్వత్రా నిండి ఉన్నటువంటి ఆ స్వరూప లక్షణాలన్నీ కూడా మీ వైపు కదలి వస్తాయి. రెండు వైపులా ఆ యొక్క ఆరాటం ఉంటుంది, రెండు వైపులా ఆ తీక్షణత ఉంటుంది. కాబట్టి చాలా తేలికైపోతుంది అన్నమాట. కాబట్టి కేవలం శరీరం నుంచి వచ్చేటువంటి సుఖాల గురించి వెంపర్లాడి చెయ్యకూడనివి చేసి, ఏవైతే చెయ్యాలో వాటిని పెడచెవిన పెట్టి వాటిని దూరంగా కనబడకుండా విసిరేసి మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం బతుకుతామంటే దానివల్ల నష్టపోయేది మనమే. ఇప్పటి వరకు ఏమి సాధించామో ఒకసారి చూసుకోండి. ఎంతమందిని మనం పొందాం, ఏది పొందాం, ఎంతమందిని పోగొట్టుకున్నాం, ఇక ముందు ఎన్ని పోగొట్టుకుంటాం. కాబట్టి మనం సాధించింది ఏది కూడా, అది ఏదైనా సరే, బంధుత్వమైనా, మిత్రుత్వమైనా, డబ్బు అయినా, హోదా అయినా, అంతస్తు అయినా నిలబడేది కాదు. ప్రతిదీ కూడా అశాశ్వతం అనేటువంటి మాటను నరాన, ప్రతి రక్తపు కణంలో, శరీరంలోని ప్రతి కణంలో మనం ఎప్పుడైతే నింపుకుంటామో ఆ నిజాన్ని, ఆ సత్యాన్ని మనం ఆకలింపజేసుకుంటామో, దాన్ని ఎప్పుడైతే మనం ఆస్వాదిస్తామో, మనమే అదే, ఆ యొక్క సత్యమే మనమై ఒక ఏకోన్ముఖంగా మనం ఎప్పుడైతే అయిపోతామో ఇక జీవితంలో దుఃఖానికి అవకాశమే లేదు. చీకటి ఏ రోజు కూడా వెలుతురు జోలికి రాదు. ఎప్పుడైతే నీలో ఒక అనిర్వచనీయమైనటువంటి, మాటలకు అందనటువంటి, మాటల ద్వారా వ్యక్తపరచలేనటువంటి శాంతి నిండుకుంటుందో, ప్రతిదీ కూడా కొంతకాలం వరకే నిలుస్తుంది అని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, మాటల ద్వారా కాదు, అనుభవం ద్వారా కాదు, నీవే ఆ యొక్క జీవిత సత్యమై, ఆ జీవిత సత్యమే నీ యొక్క స్వరూప లక్షణమై ఎప్పుడైతే ఉంటుందో నీలో మిగిలేది కేవలం సత్యం, శాంతి, తర్వాత అద్భుతమైనటువంటి పరోపకార బుద్ధి. ఇది మరి ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు, కానీ ఆచరించి చూద్దాం, ఆ వైపు అడుగులు వేద్దాం. ఆ దిశగా మనం జీవితాన్ని నడిపిస్తే తప్పకుండా ఈ అశాశ్వతమైనటువంటి స్వరూపము, దాని లక్షణాలన్నీ కూడా మనల్ని ప్రభావితం చేయలేవు. మనల్ని ఏది ప్రభావితం చేయలేదు. ఆఖరికి సత్యం కూడా, ఎందుకంటే అది నిత్యమై ఉంది కాబట్టి అప్పుడప్పుడు వచ్చిపోయేది మనల్ని ప్రభావితం చేస్తుంది. మనలో ఒక భాగంగా ఉన్నది ప్రభావితం ఎలా చేస్తుంది? అదే మనమే ఆ యొక్క స్వరూపమై ఉన్నప్పుడు ఇంకా జీవితం అంతా కూడా శాంతితో నిండిపోతుందని గ్రహిస్తారని ఆశిస్తూ నమస్కారం.